దేశంలో కాంగ్రెస్ పరిస్థితి ఎలా ఉందంటే ఊసరవెల్లి కంటే అధ్వానంగా ఉంది. నిజంగా ఊసరవెల్లి కంటే అధ్వానంగా ఉంది. ఎందుకంటే ఊసరవెల్లి ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఆకు తగ్గట్టో కొమ్మ తగ్గట్టో అక్కడ ఉన్న పండు తగ్గట్టో రంగులు మారుస్తుంది. అంటే కనపడకుండా అది అందులోనే ఉంది అన్నట్టుగా రంగులు మారుస్తుంటుంది. అది మనంతా తెలిసిందే. ఇటు కాంగ్రెస్ పార్టీ కూడా ఎక్కడైతే అవసరం ఉంటుందో ఎక్కడ ఎలా అవసరంగా మాట్లాడాలో ఆ అవసరానికి తగ్గట్టే రంగులు మారుస్తూ దాని మాట కూడా మారుస్తుంది. మరి ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుందంటే దీని గురించి మీకు చెప్తా. ఇప్పుడు పార్లమెంట్లు సమావేశాలు స్టార్ట్ అయినాయి కదా. ఈ పార్లమెంట్ సమావేశాల్లో మన రాష్ట్రానికి సంబంధించిన ఒక ఎంపీ ఎవరు అంటే చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు, భువనగిరి నియోజకవర్గ పార్లమెంట్ సభ్యులు పార్లమెంట్లో ఒక వాయిదా తీర్మానం ఇచ్చిండు. ఈరోజు ఏమని ఇచ్చిండు అంటే, ముందుగా ఎందుకంటే అసలు అత్యవసరంగా అన్ని కార్యక్రమాలు పక్కన పెట్టి నేను ఇచ్చే ఈ వాయిదా తీర్మానం పైన మీరు అత్యవసరంగా చర్చించాలి, ఇది చాలా అవసరం, దీనిపై మీరు వెంటనే చర్చించాలి అని చెప్పేసి స్పీకర్కి లేఖ రాసిండు. సరే, మరి ఇంత అత్యవసరంగా చర్చించాల్సిన అవసరం ఏముంది? ఎందుకంటే ఓవైపు ఢిల్లీలో నీట్ పైన జరిగిన అవకతవకల పైన కాక్రోచ్ పార్టీ కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, యువత అంతా అక్కడ ధర్నా చేస్తుంది. 2 రోజులు ధర్నా చేస్తుంది ఒకవైపు. రెండో వైపు అటు రైతులు ఢిల్లీకి, హర్యానా, పంజాబ్ నుంచి ఢిల్లీకి వేలాది మంది రైతులు తరలివస్తున్నారు. ఇలాంటి అత్యవసర పరిస్థితులపైన ఏమన్నా చర్చిస్తారని అనుకుంటే అది మన పొరపాటే. అంత అత్యవసరంగా చర్చించాల్సిన అంశం ఏందయ్యా అంటే మన గౌరవ పార్లమెంట్ సభ్యులు పెట్టింది పార్టీ ఫిరాయింపుల పైన. మరి పార్టీ ఫిరాయింపులు అంటే మరి మన రాష్ట్రంలో బీఆర్ఎస్ నుంచి 10 మందిని కాంగ్రెస్ పార్టీ చేర్చుకున్నారు కదా. మరి ఆ ఎమ్మెల్యేలకు సంబంధించిన అంశాన్ని పార్లమెంట్లో ఎందుకు పెట్టినా మాత్రం కన్ఫ్యూజ్ కాకండి. ఆయన పెట్టింది మన రాష్ట్రం సంబంధించి కాదు, దేశంలో కొంతమంది ఎంపీలు పార్టీలు మారుతుర్రు, దీనిపైన మనం అత్యవసరంగా మనం పార్లమెంట్లో చర్చించాలి అని చెప్పేసి ఆయన వాయిదా తీర్మానం ఇచ్చిండు. అంతేకాదు, శివసేన పార్టీకి వెళ్ళి అటు టీఎంసీ పార్టీకి వెళ్ళి ఆమ్ ఆద్మీ పార్టీతో పాటు మరికొన్ని పార్టీలను ఈ ఢిల్లీలో అంటే దేశంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ భయపట్టించో బెదిరించో తన దగ్గర ఉన్న కొన్ని కేంద్ర సంస్థలను ఉపయోగించుకునో ఏదో రకంగా వాళ్ళని బెదిరించి భయపట్టించి లొంగ తీసుకొని తమ పార్టీ వైపు మళ్లించుకుంటుంది, తమ పార్టీలో చేర్చుకుంటుంది. కాబట్టి దీనిపై మనం అత్యవసరంగా హుటాహుటిన దీనిపైన మనం చర్చించాలని చెప్పేసి ఆయన ఇచ్చిన వాయిదా తీర్మానంలో పెట్టారు. సరే, చర్చించాలి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ గత ఎలక్షన్స్ ముందు నుంచి కూడా పార్టీ ప్రేమను వ్యతిరేకత వస్తుంది. ఆ పార్టీకి సంబంధించి ఎవరైతే ఇప్పుడు ప్రధాన కాంగ్రెస్ పార్టీకి సంబంధించి లోక్సభ ప్రతిపక్ష నేత ఎవరైతే ఉన్నారో రాహుల్ గాంధీ గారు, ఆయన రాజ్యాంగం పట్టుకొని దేశమంతా తిరిగిండు. ఆ రాజ్యాంగం పట్టుకొని ఇక ఈ రకమేమి పోతుంది తప్ప మేము వేరే రకంగా పోవని చెప్పేసి దాన్ని పట్టుకుందంటే చేతిలో లేని ఆయన కాలు బయట పెట్టిన ఇంటి నుంచి, మరి ఇంట్లో కూడా పట్టుకున్నాం మనకు తెలియదు, కానీ ఆయన బయట అడుగు పెట్టిండే చేతిలో రాజ్యాంగం పడింది. అంత పకడ్బందీగా ఆయన చూసిండు. కానీ అది ఏమైందయ్యా అంటే అది అక్కడి వరకే అయ్యింది. ఇక్కడ మన తెలంగాణ అంశానికి వస్తే తెలంగాణలో కూడా దాదాపు రెండేళ్ళు అవుతుంది. 2 ఏళ్ల క్రితం దాదాపు బీఆర్ఎస్ పార్టీ నుంచి 10 మంది ఎమ్మెల్యేలని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుంది నిజం కాదా? అది పార్టీ ఫిరాయింపులు కాదా? మరి అది ఎందుకు మీ దృష్టికి రావట్లేదు? అది ఫిరాయింపుల కిందకి మీరు ఎందుకు పట్టించుకోవట్లేరు? నిజంగానే మీరు ఆ రాజ్యాంగం పట్ల అంతా గౌరవం ఉన్నా, పార్టీ ఫిరాయింపులని ప్రోత్సహించొద్దనుకున్నా, బీజేపీ మీరు అన్నట్టు బీజేపీ పార్టీ కొంత బెదిరించో భయపట్టించో బుజ్జగిచ్చో ఏదో రకంగా కొంతమంది ఎంపీలను తీసుకుంటుందని మీరు అంటున్నప్పుడు, అది తప్పైనప్పుడు మరి మీరు ఇక్కడ చేసింది ఏంది? వాళ్ళు చేస్తే తప్పు, మీరు చేస్తే ఒప్ప కాదు కదా. ఎవరు చేసే తప్పే కదా. మరి ఎంపీ గారు ఎందుకు మరి ఇక్కడ అడగట్లేరు? ఇక్కడ అధికారంలో ఉంది కాంగ్రెస్ పార్టీనే కదా, మీరు కూడా కాంగ్రెస్ ఎంపీనే కదా, ఈ రాష్ట్రంలో సంబంధించిన వ్యక్తే కదా. సరే, వేరే రాష్ట్రంలో జరిగింది కాబట్టి ఆ రాష్ట్రంలోకి మీరు ఇన్వాల్వ్మెంట్ అవ్వలేనేమో అనుకుందాం, కానీ ఈ రాష్ట్రం సంబంధించిన వాళ్ళే కదా. మరి అప్పుడు మీరెందుకు ఈ అంశం పైన మీ ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి గారిని అటు స్పీకర్ని కావచ్చు ఎందుకు లేఖలు రాయలేదు? ఇది తప్పు, పార్టీ ఫిరాయింపులు తప్పు, మనం దీన్ని ప్రోత్సహించొద్దు. మన అధినేత రాహుల్ గాంధీ ఈ మాట చెప్పిండు, ఆయన దేశమంతా బుక్కు పట్టుకొని తిరిగి చెప్పిండు, సాటింపు పేసి కూడా తిరిగిండు అని మరి ఎందుకు చెప్పలేదు? ఈరోజు మీకు గుర్తుకొచ్చిందా?
ఇక్కడ ఇంకా విచిత్రాలు జరిగినాయి అన్నీ మనకు తెలుసు. 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారింది నిజం, పార్టీ కండువాలు కప్పుకుంది నిజం. ఇప్పటికి కూడా అంతా కాంగ్రెస్ పార్టీ ఎమ్మటే తిరుగుతురు, కాంగ్రెస్ పార్టీ కండువాలే కప్పుకొని తిరుగుతురు. కాంగ్రెస్ పార్టీ కండువా మెడలో లేని బయటకు వెళ్తలేరు. ఇంకా కొన్ని చోట్ల కాంగ్రెస్ పార్టీలో వాళ్ళు రావడాన్ని వ్యతిరేకిస్తున్నారు, కొంతమంది బయటకు వచ్చేస్తున్నారు. ఇప్పటికి గొడవలు అవుతున్నాయి. రీసెంట్గా ఆ స్టేషన్ క్యాంపుకు సంబంధించి ఒక గొడవ జరిగితే ఆయన కడియం శ్రీహరి, ఆయన గెలిచింది బీఆర్ఎస్లో. ఏ పార్టీలో ఉన్నావా అంటే ఆ స్పీకర్ తెలుసు అంటాడు, ఆయన తెలియదు, ఆయన ఏ పార్టీలో ఆయనకే తెలియదు, స్పీకర్ తెలుసు అంటాడు. అలాంటి వ్యక్తి పైన కొండ సురేఖ మంత్రి సరైన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అని చెప్పి స్పీకర్ కూడా చెప్పిండు. దీనిపై దాదాపు ఒక ఏడాది 7.5 పాటు దీర్ఘంగా విచారణ జరిపి స్పీకర్ గారు ఏం చేశారంటే ఎవరైతే ఈ పార్టీ మారిరని ఆరోపణలు వచ్చినాయో వాళ్ళంతా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే, అసలు ఎవ్వరు కూడా ఇలా కాంగ్రెస్ చేరలేదు, అదంతా తప్పు ఫేకు అని చెప్పేసి ఒక తీర్పు ఇచ్చిండు. దీనిపై ఇది బీఆర్ఎస్ పార్టీ సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు ఆదేశిస్తే దానిపై విచారణ జరిపి సుదీర్ఘంగా ఏడాది కాలం పైగా విచారణ జరిపి అందరిని పిలిచి ఒక్కొక్కరిని పిలిచి ఆధారాలు తీసుకుని అటు బీఆర్ఎస్లోని ఇటు పార్టీ మారిన ఎమ్మెల్యేలను పిలిపించుకొని మాట్లాడి సుదీర్ఘ వాదనలు విని ఒక వీళ్ళంతా బీఆర్ఎస్ ఎమ్మెల్యే అని చెప్పారు. మరి అలాంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అని చెప్పినప్పుడు ఇప్పటికి కూడా అక్కడనే తిరుగుతారు. స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే అటు కొండ సురేఖ మధ్య వివాదం జరిగితే ఆయన బీఆర్ఎస్ ఎమ్మెల్యే స్పీకర్ తీర్పిస్తే కొండ సురేఖనేమో రాహుల్ గాంధీకి, మహేష్ గౌడ్కు, మా సీఎంకి, ఇటు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్కి ఉత్తరాలు రాసింది. ఓ పలానా స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి నా మంత్రి దాంట్లో జోక్యం చేసుకోవడం చెప్పేసి కూడా చెప్పింది. అంటే ఎందుకు మరి ఇక్కడ పార్టీ ప్రేమలు ప్రోత్సహిస్తున్నారు, ఎందుకు తప్పని చెప్పట్లేరు? నిజంగానే బాధ్యతగా వాళ్ళు వచ్చి చెప్పండి. వాళ్ళు బీజేపీ వాళ్ళేమో వాళ్ళు భయపట్టించి తీసుకుంటుంటారు. మరి మీకెందుకు వచ్చారు? మీరేం ప్రలోభ పెడితే వచ్చారు? ఆ 10 మంది ఎమ్మెల్యేలు చాలామంది ఇప్పటికీ ఏదో ఆశపడస కాలని చెప్పి కూడా కొన్ని చోట్ల బయటకు వచ్చినాయి. మరి కొన్ని చోట్ల ఇప్పటికి కూడా కొంతమంది నాయకులకు అక్కడ సైక్యత ఉండాలా పోవాలని చెప్పేసి కొంత డైనమాలో ఉన్నారు. పోచారం శ్రీనివాసరెడ్డి సీనియర్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి నేను అనవసరంగా కాంగ్రెస్ పార్టీలో చేరినా అని చెప్పుకుండు, కానీ స్పీకర్ మాత్రం ఈ రకంగా తీర్పిచ్చాడు. ఇది బీఆర్ఎస్ ఎమ్మెల్యే అని. ఇటు కడియం శ్రీహరి ఏమో ఏకంగా ప్రభుత్వంలోని మంత్రుల శాఖల్లో నేను రివ్యూ చేశాడు. ఆ మంత్రి గారేమో కాంగ్రెస్ పార్టీకి ఫిర్యాదు చేస్తుంది, కానీ ఆయన బీఆర్ఎస్ ఎమ్మెల్యే. అట్లా అక్కడ పోతే గద్వాల బండ్ల కృష్ణమోహన్ రెడ్డికి అక్కడ ఉన్న కాంగ్రెస్ లీడర్కు అస్సలు పడదు. అక్కడ గొడవలు జరుగుతున్నా ఆ పార్టీ వాళ్ళని బుజ్జగించుకుంటారు తప్ప ఆయన ఏమనరు, కలిసిపోవాలని చెప్పుకుంటారు, ఇవన్నీ చేస్తారు. మరి ఎందుకు ఈ రకంగా, ఎందుకు ఈ ఊసరవెల్లిలాగా ఎక్కడ ఏ అవకాశం ఉంటే అవకాశం తగ్గట్టు మారుతుర్రు? ఎందుకు నిజంగా అంటే ఒక జాతీయ పార్టీ అన్నప్పుడు ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు ఆ నిర్ణయం పైన కట్టుబడి ఉండాలి. అది ఎవరైనా కావచ్చు, అది బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, టీడీపీ కావచ్చు, ఇంకే పార్టీ అయినా ఒక పార్టీ నిర్ణయం తీసుకుందంటే అన్నే ప్రకారం పోతాడు. ఢిల్లీలోనేమో రాహుల్ గాంధీ ఏమో ఫిరాయింపులు తప్పంటాడు. తెలంగాణ గెలిచిన ఎంపీ ఢిల్లీకి వెళ్ళి పార్లమెంట్లో ఫిరాయింపులు తప్పంటాడు. మరి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఫిరాయింపులు ప్రోత్సహిస్తుంది, ఫిరాయింపు ఎమ్మెల్యేని దాచిపెడుతుంది. మరి ఎందుకు ఇక్కడ తప్పని చెప్పట్లేరు? వీళ్ళపై ఎందుకు చర్యలు తీసుకోని చెప్పట్లేరు? నిజంగానే ఆ 10 మంది ఎమ్మెల్యే మీకు అత్యవసరం అనుకున్నప్పుడు రాజీనామా చేయించండి. గెలిచే దమ్ము వాళ్ళ దగ్గర ఉంది, గెలిచే సత్తా వాళ్ళ దగ్గర ఉంది, గెలిపించుకునే కెపాసిటీ ప్రభుత్వం దగ్గర ఉంది, ఆ కాంగ్రెస్ పార్టీ దగ్గర ఉంది. ఏముందనలా ఉప ఎన్నికలు వస్తాయి, మళ్ళీ ఇట్లా వాళ్ళే గెలుస్తారు కదా. ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు బాగున్నాయి కాబట్టి ఈ 10 మంది పార్టీ మారిన ఎమ్మెల్యేలు అంతా మారింది కూడా ఓన్లీ నియోజకవర్గ అభివృద్ధి కోసం తప్ప వాళ్ళ సొంత ప్రయోజనాల కోసం కాదు కాబట్టి, వాళ్ళకి ఎలాంటి స్వార్థం లేదు కాబట్టి, వాళ్ళకి ఎలాంటి స్వలాభం లేదు కాబట్టి, కేవలం ప్రజల కోసమే వాళ్ళు పార్టీ మారారు కాబట్టి తప్పేముంది? ప్రజలు నమ్ముతారు కదా. అయ్యో మా కోసమే పార్టీ మారిండు, నిజంగానే మా ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ పోయి ఇంత అభివృద్ధి చేసిండు, కోట్ల నిధులు తీసుకొచ్చిండు, ఆయన ఇంకా అలా కొనసాగితే ఇంకిన్ని కోట్లు తీసుకొస్తాడు, మమ్మల్ని మస్తు డెవలప్ చేస్తాడు అని చెప్పేసి మిమ్మల్ని గెలిపిస్తారు. ఎందుకు భయపడుతున్నారు?
మళ్ళీ మీరే గెలుస్తారు కదా. అప్పుడు బీఆర్ఎస్ కూడా ఒక తెలిసిపోద్ది, ఏమనంటే వీళ్ళు నిజంగానే మారిర్రు, ఈ బీఆర్ఎస్ వాళ్ళ కాడ నమ్మకం లేదని చెప్పేసి ప్రజలు కూడా తేలిపోద్ది. కానీ అక్కడ ఏరండి ఇట్లా, ఇక్కడేమో ఒప్పు, మరి 10 మంది కాదు ఇంకొంతమంది వచ్చినా చేర్చుకుందాం, ఇంకో 2-3 వస్తారని కూడా ఏదో టాక్ ప్రచారం జరుగుతుంది, వాళ్ళందరినీ చేర్చుకుందాం, ఇక్కడ ఏం తప్పు కాదు. అక్కడ ఢిల్లీకి పోయినప్పుడు మాత్రం అక్కడ బీజేపీ పార్టీ అధికారం ఉంది కాబట్టి బీజేపీ వాళ్ళు చేర్చుకుంటే తప్పు, అది తప్పు. మళ్ళీ వాళ్ళు అధికార దుర్వినియోగం చేసిరని, ఫిరాయింపుల చట్టం ఏది ఆ ఫిరాయింపుల చట్టంలో ఉల్లంఘనని వాళ్ళకు అనుకూలంగా మార్చుకుంటారని, కేంద్ర చేతులు ఉన్న సిబిఐ, ఈడీ ఇలాంటి వాడి కేంద్ర దర్యాప్తు సంస్థలని వాళ్ళపై ఉసిగొల్పి వాళ్ళ భయపట్టించే ప్రయత్నాలు చేస్తారని చెప్పేసి ఇన్ని ఆరోపణలు చేసి, ఆరోపణలో వాస్తవాలు ఇవన్నీ చేసి వాళ్ళు చేర్చుకుంటున్నప్పుడు తప్పైతే మరి మీరు చేర్చుకుంది ఏమైద్ది? ఇది కూడా తప్పే కదా. ఇప్పటికైనా నిజంగా అంటే ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు మాత్రమే కాకుండా ఎవరైనా సరే మీ కాంగ్రెస్ పార్టీకి నిజంగా రాజ్యాంగం పట్ల, మీ కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ పట్ల ఏమాత్రం విశ్వాసం ఉన్నా, నమ్మకం ఉన్నా, ఆ పార్టీ ప్రకారం నడుచుకోవాలనుకుంటే ఇక్కడ కూడా అదే చేయండి, ఇదే చేయండి. ఏం చేయాల్సింది, సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాయండి, పీసీ చీఫ్ లేఖ రాయండి, పార్టీ వ్యవహరించడానికి లేఖ రాయండి, ఈ ఫిరాయింపులు ప్రోత్సహించకండి అని. మన పార్టీలో చేరిన వాళ్ళని ఫస్ట్ రాజీనామా చేయించమనండి. చేర్చుకోవడం కూడా తప్పు కాదు. ఇక్కడ ఒక పార్టీ నుంచి గెలిచి వచ్చినప్పుడు వాళ్ళతో రాజీనామా చేయించండి. రాజీనామా చేయించి మీ పార్టీలో చేర్చుకొని మళ్ళీ ఎలక్షన్లోకి వెళ్ళి గెలిపించేయండి. ఆ కెపాసిటీ మన దగ్గర ఉంది కాబట్టి రాజీనామా చేయిద్దాం, గెలిపిద్దాం అని చెప్పేసి లేఖలు రాయండి. లేఖలు రాసి ఆ రాజీనామా చేయించి బాజాప్తుగా మీరు వాళ్ళని గెలిపించుకొని, మీరు ఏదైతే ఈరోజు లేఖ రాసిర్రో ఏది స్పీకర్కి అత్యవసరంగా విచారణ జరపాలని అప్పుడు ఇవ్వండి. ఇచ్చిగో మా దగ్గర 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ మరి మా దగ్గరికి వస్తే మేము దమ్మున్న పార్టీ కాబట్టి వాళ్ళతో రాజీనామా చేయించి మళ్ళీ వాళ్ళని గెలిపించుకున్నాం, అది మా కెపాసిటీ. మరి బీజేపీ పార్టీకి కూడా దమ్ముంటే అట్లా చేర్చుకున్న ఎంపీలతోని రాజీనామా చేయించి చేర్చుకోండి తప్ప ఇలా రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడకండి అని చెప్పేసి సవాల్ చేయొచ్చు. కానీ అట్లా చేత కాదు. ఇక్కడ దాచుకోవాలి, అక్కడ చూపించాలి. ఎంతవరకు ఇది కరెక్ట్ మరి చూద్దాం. ఇప్పటికైనా మరి అంటే ఈ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు ఇప్పుడు ప్రజెంట్ అక్కడ రాశారు కదా, ఇది పార్లమెంట్లో అత్యవసరంగా విచారణ జరపాలని. ఇక్కడికి వచ్చిన తర్వాత పార్లమెంట్ సమావేశం ముగిసిన తర్వాత మన దగ్గర ఇప్పుడు సమావేశం స్టార్ట్ అవుతాయి కదా, అప్పుడు స్పీకర్కి మీరు లేఖ రాయొచ్చు, ఒక ఎంపీగా కూడా లేఖ రాయొచ్చు. అయ్యా స్పీకర్ గారు, ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యే చేరిరు, వీళ్ళు ఇది ఫిరాయింపుల కింద కరెక్ట్ కాదు, వీళ్ళని మరి ఇక్కడ ప్రభుత్వం కూడా ఏమైనా భయపెట్టిందా, ఏమైనా బెదిరించిందా, లేకపోతే ఇక్కడ ప్రలోభాలకు గురి చేసిందా తెలియదు, కానీ వీళ్ళపై చర్యలు తీసుకోండి, దీనిపై అత్యవసరంగా కూడా విచారించే అవకాశం ఉంటే తీసుకోండి అని చెప్పి లేఖ రాయండి. సార్ చూద్దాం మరి ఏం జరుగుద్ది, నిజంగానే లేఖ రాస్తారా లేకపోతే ఏదైనా రాసే అంత అయితే లేదు. ఏంటంటే వాళ్ళ స్టైల్ ఏంటంటే ఎక్కడ చెప్పే కదా ముందే ఊసరి వెళ్ళి రంగులు ఎలా మారుస్తుందో ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ అవసరాల తగ్గట్టుగా అక్కడక్కడ రంగులు మారుస్తూ మాటలు మారుస్తుంది, అదే మారుస్తుంది తప్ప దీనిపై అయితే ముందుకు పోదు. చూద్దాం మరి నిజంగానే ఇప్పటి కాకపోయినా రేపటికైనా కాస్త ఆలస్యంగా అయినా ఒక నమ్మకం ఉంటుంది అందరికీ. చట్టసభల్లో ఖచ్చితంగా న్యాయమే గెలుస్తుందని చెప్పేసి మరి బీఆర్ఎస్ వాళ్ళు ఫైట్ చేస్తారు. చూద్దాం అది ఎలాంటి తీర్పు వస్తుంది, ఏం జరుగుతుంది అనేది.